శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ త్రయోవింశోధ్యాయ పాతివ్రత్య భంగము. వ్యాస ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ వదత్వం వదతాం వర కిమకార్షీద్ధరిస్తత్ర ధర్మం తత్యాజసా కథం. వ్యాసుడిట్లు పలికెను, ఓ సనత్కుమార సర్వజ్ఞ, నీవు వక్తలలో శ్రేష్ఠుడవు. అతడ విష్ణువు ఏమి చేసెనో, ఆమె ధర్మము నెట్లు విడిచిపెట్టెనో చెప్పుము. సనత్కుమారౌ వాచ విష్ణుర్జాలంధరపురం గత్వా దైత్యస్య పురభేదనం పాతివ్రత్యస్య భంగాయ బృందాయాశ్చ కరోన్మతిం. బృందాం స దర్శయామాస స్వప్నం మాయా వినాంవరః స్వయం తన్నగరోద్యానే స్థితోద్భుత విగ్రహః. అధ బృందా తదా దేవి తత్పత్ని నిశిసువ్రత హరేర్మాయా ప్రభావాత్తు దుస్వప్నం సా దదర్శః. స్వప్నమధ్యే హి సా విష్ణుమాయయా ప్రదదర్శః. భర్తారం మహిషారూఢం తైలాభ్యక్తం దిగంబరం కృష్ణప్రసూనభూషాఢ్యం క్రవ్యాద గణసేవితం దక్షిణాశాం గతం ముండం తమసా చావృతం తదా స్వపురం సాగరే మగ్నం సహసైవాత్మనా సహ ఇత్యాది బహు దుస్వప్నాని సా దదర్శః. తతః ప్రబుద్ధా సా బాలా తం స్వప్నం స్వం విచిన్వతి దదర్శోదితమాదిత్యం సచ్చిద్రం నిఃప్రభం ముహు. సనత్కుమారిట్లు పలికెను, విష్ణువు జలంధరాసురుని పురములో ప్రవేశించి బృంద యొక్క పాతివ్రత్యమును చెడగొట్టుటకు నిశ్చయించెను. మాయావులలో శ్రేష్ఠుడగు ఆ విష్ణువు అద్భుతముగు రూపమును దాల్చి ఆ నగరము యొక్క ఉద్యానవనములో స్వయముగా మకాము చేసి బృంద ఒక స్వప్నమును గనునట్లు చేసెను. అప్పుడు జలంధరుని భార్య గొప్ప వ్రతము గలదియగు బృందాదేవి విష్ణువు యొక్క మాయాప్రభావముచే రాత్రియందు చెడు కలను గనెను. ఆమె విష్ణువు మాయచే స్వప్న మధ్యములో దున్నను ఆరోహించినవాడు, నూనెను రాసుకొని దిగంబరముగానున్నవాడు, నల్లని పుష్పములను అలంకారముగా ధరించి ఉన్నవాడు, రాక్షస గణములచే సేవింపబడుచున్నవాడు, తల గొరిగించుకొని దక్షిణ దిక్కునకు వెళ్ళుచున్నవాడు, ఆ సమయంలో చీకటిచే ఆవరింపబడినవాడు ఒక తన భర్తను గాంచెను. ఆ నగరము తనతో సహా సముద్రములో మునిగిపోయినట్లు వెంటనే ఆ కలలో ఆమెకు కనపట్టెను. ఆమె తెల్లవారు సమయంలో ఇట్టి అనేక దుస్వప్నములను గాంచెను. ఆ అమాయకురాలు అప్పుడు నిద్రలేచి ఆ కలను గురించి తలపోయిచుండగానే ఉదయించుచున్న సూర్యుని గాంచెను. ఆ సూర్యమండలములో మధ్యలో ఛిద్రము కానవచ్చెను, మరియు సూర్యుడు అనేక పర్యాయములు వెలవెలబోవుచుండెను. తదనిష్టమిదం జ్ఞాత్వా రుదంతి భయవిహ్వల కుత్ర చిన్నాప సా శర్మ గోపురాట్టాల భూమిషు తత సఖీద్వయయుత నగరోద్యానమాగమత్ తత్రాపి సా గతా బాల న ప్రాప కుత్రచిత్ సుఖం. తతో జలంధర పత్ని సా నిర్విన్నోద్విగ్నమానస వనాద్వనాంతరం యాత నైవ వేదాత్మనస్తదా భ్రమతి సా తతో బాల దదర్శాతీవ భీషణౌ రాక్షసౌ సింహవదనౌ దృష్ట్వా దశనభాసురౌ తౌ దృష్ట్వా విహ్వలాతీవ పలాయన పరాతదా దదర్శ తాపసం శాంతం స శిష్యం మౌనమాస్థితం తతస్తత్కంఠ మాసాద్య నిజాం బాహులతాం భయాత్ మునే మాం రక్ష శరణమాగతాస్మీత్య భాషత మునిస్తాం విహ్వలాం దృష్ట్వా రాక్షసానుగతాం తదా హుంకారేణైవ తౌ ఘోరౌ చకార విముఖౌ ధృతం తద్దుంకార భయత్రస్తౌ దృష్ట్వా తౌ విముఖౌ గతౌ విస్మితాతీవ దైత్యేంద్ర పత్ని సా భవన్మునే తతస్సా మునినాథం తం భయాన్ముక్త కృతాంజలి ప్రణమ్య దండవద్భూమౌ బృందా వచనమబ్రవీత్. అది చెడు శకునమని గుర్తించి ఆమె భయభీతురాలై ఏడుస్తూ గోపురముల యందు, ప్రాసాద ఉపరిభాగమునందు మరియు ఇతర స్థలములలో ఎక్కడైనను సుఖమును పొందలేకపోయెను. అప్పుడు ఆ యువతి ఇద్దరు సకురాండ్రతో కూడి నగరోద్యానవనమునకు వచ్చెను. ఆమె అక్కడ విహరించియు ఏ స్థలమునందైనను సుఖమును పొందలేదు. అప్పుడు ఆ జలంధరుని భార్య నిరాశతో ఉద్వేగముతో నిండిన మనస్సు గలదై తనకు తెలియకుండగానే ఆ వనములో ఒక భాగము నుండి మరి ఒక భాగమునకు తిరుగజొచ్చెను. అట్లు తిరుగాడుచున్న ఆ సుందరి అతి భయంకరాకారులు, సింహముఖము గలవారు, కోరలతో ప్రకాశించువారు ఇద్దరు రాక్షసులను చూచెను. ఆమె వారిని చూచి చాలా భయపడి పారిపోతూ శిష్యులతో కూడి శాంతముగా మౌనముగా కూర్చుండి ఉన్న తపస్విని ఒకరిని గాంచెను. ఆమె భయముతో తన లత వంటి బాహువును అతని కంఠము చుట్టూ వేసి, ఓ ముని, నిన్ను శరణు పొందినాను.
నన్ను రక్షింపుము అని పలికెను. రాక్షసులచే తరుమబడి మిక్కిలి భయపడి ఉన్న ఆమెను గాంచి అప్పుడు ఆ ముని వెంటనే హుంకార మాత్రముచే ఆ భయంకర రాక్షసులు పారిపోవునట్లు చేసెను. వారిద్దరూ అతని హుంకారమునకు భయపడి వెనుకకు మరలుటను గాంచి ఆ జలంధర పత్ని మనస్సులో మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఓ ముని, అప్పుడు ఆ బృంద తొలగిన భయము గలదై ఆ మునివర్యునకు సాష్టాంగ ప్రణామం ఆచరించి చేతులు జోడించి ఇట్లు పలికెను. బృందోవాచ మునినాథ దయాసిందో పరపీడా నివారక రక్షితాహం త్వయా ఘోరాత్ భయాదస్మాత్ భవాత్ సమర్థః సర్వదా త్వం హి సర్వజ్ఞోపి కృపానిధే కించిద్విజ్ఞాపయితుమిచ్చామి కృపయా తన్నిసామయ జలంధరో హి మద్భర్త రుద్రం యోద్ధుం గత ప్రభో స తత్రాస్తే కథం యుద్ధే తన్మే కథయ సువ్రత. బృంద ఇట్లు పలికెను. ఓ మహర్షి దయాసముద్ర, ఇతరుల దుఃఖమును పోగొట్టువాడా, ఈ దుష్టులు కలిగించిన ఘోర భయము నుండి నీవు నన్ను రక్షించితివి. ఓ దయానిధి, నీవు అన్ని విధములుగా సమర్థుడవు, సర్వజ్ఞుడవు. నేను నీకు ఒక విన్నపమును చేసేదను, దయతో వినుము. ఓ ప్రభు, నా భర్తయగు జలంధరుడు రుద్రునితో యుద్ధమునకు చేయుటకు వెళ్ళినాడు. ఓ గొప్ప వ్రతము గలవాడా, అతడు యుద్ధములో ఎట్లు ఉన్నాడో నాకు చెప్పుము. సనత్కుమారౌ వాచ మునిస్తద్వాక్యమాకన్య మౌనం కపటమాస్థితః కర్తుం స్వార్థం విధానగ్నః కృపయోర్ధ్వమవైక్షత తావత్క పీసావాయాతో తం ప్రణామ్యాగ్రతః స్థితో తతస్థ భ్రూలతా సంజ్ఞ నియుక్తో గగనం గతో నీత్వా క్షణార్థ మాగచ్చ పునస్తస్యాగ్రత స్థితో తస్యైవ చ శిరః కబంధం చ హస్తావాస్తం మునీశ్వర శిరః కబంధహస్తౌ తౌ దృష్ట్వాబ్ది తనయస్య స పపాత మూర్ఛితా భూమౌ భర్తృవ్యసన దుఃఖిత. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ ముని ఆమె మాటలను విని కపట మౌనమును దాల్చెను. తన స్వార్థమును సాధించే ఉపాయములలో దిట్టయగు అతడు దయతో పైకి చూచెను. వెంటనే 2 గొప్ప కోతులు వచ్చి అతనికి నమస్కరించి ఎదుట నిలబడెను. అవి అతని కనుబొమల కదలికల ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞను స్వీకరించి ఆకాశమునకు ఎగిరినవి. అవి అర్ధక్షణ కాలము గడిచిన తరువాత మరలా వచ్చి అతని ఎదుట నిలబడెను. ఓ మహర్షి, అవి జలంధరుని మొండెమును, తలను, చేతులను తీసుకొని వచ్చెను. సముద్రపుత్రుడకు జలంధరుని ఆ శిరస్సును, మొండెమును, చేతులను గాంచి ఆమె తన భర్త మరణముచే దుఃఖితురాలై మూర్ఛిల్లి నేలపై కూలబడెను. బృందోవాచ యః పురా సుఖ సంవాదైర్ వినోదయసి మాం ప్రభో స కథం న వదస్యజ్య వల్లభాం మామనాగసం ఏన దేవాః స గంధర్వా నిర్జితా విష్ణునా సహ కథం స తాపసేనాజ్య త్రైలోక్య విజయీహతః నాంగీకృతం హిమే వాక్యం రుద్రతత్వమజానత పరం బ్రహ్మ శివశ్చేతి వదంత్యా దైత్య సత్తమ తతస్త్వం హి మయా జ్ఞాతస్తవ సేవా ప్రభావతః గర్వితేన త్వయా నైవ కుసంగవసగేన హి ఇత్తం ప్రభాష్య బహుదా స్వధర్మస్థా చ తత్ప్రియ విలలాప విచిత్రం స హృదయేన విదూయత తతస్సా ధైర్యమాలంబ్య దుఃఖోచ్ఛ్వాస విముంచతి ఉవాచ మునివర్యం తం సుప్రణమ్య కృతాంజలి కృపానిధే మునిశ్రేష్ఠ పరోపకారణాదర మయి కృత్వా కృపాం సాధో జీవయేనం మమ ప్రభుం యత్వా మస్య పునఃశక్తో జీవనాయ మతో మమ అత సంజీవయేనం మే ప్రాణనాథం మునీశ్వర. బృంద ఇట్లు పలికెను. ఓ ప్రభు, పూర్వము నీవు సుఖకరమగు సల్లాపముతో నాకు వినోదమును కలిగించడి వాడవు. నిర్దోషిని ప్రియురాలను నాతో నీవు ఇప్పుడు ఎలా మాట్లాడలేదు. దేవతలను, గంధర్వులను, విష్ణువును కూడా జయించిన త్రిలోక విజేతయగు ఆ జలంధరుడు ఈనాడు ఒక తాపసిచే ఎట్లు సంహరింపబడినాడు. ఓ రాక్షస శ్రేష్ఠ, శివుడు పరబ్రహ్మయని నేను చెప్పితిని, కానీ రుద్రతత్వమును ఎరుంగని నీవు నా మాటను అంగీకరించకపోయితివి. నేను నిన్ను సేవించి వాని ప్రభావముచే నిన్ను బాగుగా తెలుసుకొనగలిగితిని. నీవు గర్విష్ఠివి కావు, కానీ నీవు దుష్టుల సహవాసమునకు లోబడినావు. పాతివ్రత్య నిష్ఠురాలకు జలంధరుని భార్య కల్లోలితమైన హృదయంతో ఇట్లు పరిపరి విధముల పలికి బహుతెరంగుల రోధించెను. అప్పుడు ఆమె ధైర్యమును చేపట్టి దుఃఖపూర్ణముగు ఉచ్ఛ్వాసలను విడుస్తూ ఆ మహర్షికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికెను. ఓ దయానిధి మహర్షి, పరోపకార పారిన సాధు, నాపై దయను చూపి నా ఈ భర్తను బ్రతికించుము. ఓ మహర్షి, వీరిని మరలా బ్రతికించే శక్తి నీకు గలదని నేను తలంచుచున్నాను. కావున నా ఈ ప్రాణనాథుని మరలా జీవింపజేయుము. సనత్కుమారౌ వాచ ఇత్యుక్త్వా దైత్యపత్ని సా పాతివ్రత్య పరాయణ పాదయోః పతితా తస్య దుఃఖ శ్వాసాన్ విముంచతి. సనత్కుమారుడిట్లు పలికెను. పాతివ్రత్య ధర్మమునందు పరమనిష్ట గల ఆ జలంధరుని భార్య ఇట్లు పలికి దుఃఖముతో నిండిన నిట్టూర్పులను విడుచుచు అతని పాదములపై పడెను. మునిరువాచ నాయం జీవయితుం సఖ్యో రుద్రేణ నిహతో యుధి రుద్రేణ నిహతా యుద్ధే న జీవంతి కదాచన
తథాపి కృపయావిష్ట ఏనం సంజీవయామ్యహం రక్ష్యాః శరణగాచ్చేతి జానం ధర్మం సనాతనం. ముని ఇట్లు పలికెను, రుద్రునిచే యుద్ధమునందు సంహరింపబడిన ఈ జలంధరుని జీవింపచేయుట సంభవము కాదు. రుద్రునిచే యుద్ధమునందు సంహరింపబడిన వారు ఎన్నడైనను జీవించరు. అయినను శరణుజొచ్చిన వారిని రక్షించవలననే సనాతన ధర్మము ఎరింగి ఉన్న నేను దయతో నిండిన హృదయము గలవాడనై ఈతనిని బ్రతికించెదను. సనత్కుమారో వాచ ఇత్యుక్త్వా స మునిస్తస్య జీవయిత్వా పతిమునే అంతర్ధదే తతో విష్ణుః సర్వమాయా వినాంబరః ధృతం స జీవితస్తేనోత్థితః సాగరనందనః బృందా మాలింగ్య తద్వక్త్రం చుచుంబ ప్రీతమానసః అధ బృందాపి భర్తారం దృష్ట్వా హర్షితమానస జహౌ శోకం చ నిఖిలం స్వప్నవదృద్ధి మన్యత అధ ప్రసన్న హృదయాసాహి సంజాత హృచ్చయ రేమే తద్వన మధ్యస్థ తజ్జుక్తా బహువాసరాన్ కదాచిత్ సురతస్యాంతే దృష్ట్వా విష్ణుం తమేవహి నిర్వత్స్య క్రోధ సంయుక్త బృందా వచనమబ్రవీత్. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ ముని, మాయావులందరిలో అగ్రగణ్యుడగు విష్ణువు ఆ ముని రూపములో నున్నవాడై ఆమె భర్తను బ్రతికించి వెంటనే అంతర్హితుడాయను. వానిచే జీవింపచేయబడి లేచి నిలబడిన ఆ సముద్రనందనుడు వెంటనే బృందను కౌగిలించుకుని ప్రీతితో నిండిన మనస్సు గలవాడై ఆమె ముఖమును ముద్దాడెను. అప్పుడు బృంద కూడా భర్తను గాంచి ఆనందముతో నిండిన మనస్సు గలదై శోకమునంతను విడనాడెను. ఆమె తన మనస్సులో ఆ వృత్తాంతం ఒక స్వప్నము వంటిదని భావించెను. ప్రసన్నమకు హృదయము గల ఆమె మనస్సులో కోర్కెలు చెలరేగెను. ఆమె అతనితో కూడి ఆ వనమధ్యములో నున్నదై అనేక దినములు రమించెను. ఒకనాడు విహారము అయిన తరువాత అతడు విష్ణువు అని గుర్తించి బృంద క్రోధముతో కూడినదై అతనిని నిందిస్తూ ఇట్లు పలికెను. బృందోవాచ ధిక్ తదేవం హరేశీలం పరదారాభిగామినః జ్ఞాతోసి త్వం మయా సమ్యక్ మాయీ ప్రత్యక్షతాపసః. బృంద ఇట్లు పలికెను, ఓయి హరి, పరభార్యను ఈ తీరున కాంక్షించే నీ శీలమునకు నిందయగుగాక. తాపసుని వేషములో కనబడిన మాయావివి నీవేనని నేను చక్కగా గుర్తుపట్టినాను. సనత్కుమారో వాచ ఇత్యుక్త్వా క్రోధమాపన్న దర్శయంతి స్వతేజసం శశాప కేశవం వ్యాస పాతివ్రత్య రతాచస రే మహాధమ దైత్యారే పరధర్మ విదూషక గృహాన శఠమద్దత్తం శాపం సర్వ విషోల్బనం యౌ త్వయా మాయయా ఖ్యాతౌ స్వకీయౌ దర్శితౌ మమ తావేవ రాక్షసౌ భూత్వా తవ భార్యాం హరిష్యతః త్వం చాపి భార్యా దుఃఖార్తో వనే కపి సహాయవాన్ భ్రమిష్యసి మహాబాహో యస్తే శిష్యత్వమాగతః. ఇత్యుక్త్వా సా తదా బృంద ప్రావిశద్ద వ్యవాహనం విష్ణునా వార్యమానాపి తస్మృతాసక్తచేతస తస్మిన్న వసరే దేవ బ్రహ్మాజ్యా నిఖిలా మునే ఆగతాః కే సమందారైః సద్గతిం వై దిదృక్షవః అద దైత్యేంద్ర పత్న్యాస్తు తజ్జ్యోతిః పరమం మహత్ పశ్యతాం దేవానమలక మగమద్రుతం. సనత్కుమారుడిట్లు పలికెను, ఓ వ్యాస, పాతివ్రత్య పరాయణురాలుగా ఆమె ఇట్లు పలికి మిక్కిలి కోపమును పొందినదై తన తేజస్సును ప్రదర్శిస్తూ కేశవుని శపించెను. ఓరి అధమాధమా, దైత్యశత్రు, పరుల ధర్మమును చెరగొట్టువాడా, మాయావి, నేను ఇచ్చే విషములనన్నింటికంటే తీక్ష్ణమైన శాపమును స్వీకరించుము. నీవు నీ అనుచరులిద్దరినీ మాయచే నా ఎదుట ప్రవేశపెడితివి. వారిద్దరూ రాక్షసులై నీ భార్యను అపహరింపగలరు. నీవు భార్యా వియోగ దుఃఖపీడితుడవై కోతుల సహాయమును పొంది అడవులలో తిరుగాడుము. నీ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీకు తోడు కాగలడు. ఆమె యొక్క చిరునవ్వునందు ఆసక్తి గల మనసుతో కూడిన విష్ణువు వారించుచున్నను లెక్క చేయకుండా ఆ బృంద అప్పుడు ఇట్లు పలికి అగ్నిలో ప్రవేశించెను. ఓ ముని, ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ భార్యలతో కూడి బృంద సద్గతిని పొందుటను చూడగోరి ఆకాశమునందు వచ్చి ఉండిరి. అప్పుడు జలంధర పత్ని యొక్క సర్వోత్కృష్టమైన ఆ మహాతేజస్సు దేవతలందరూ చూచుచుండగా శీఘ్రముగా శివలోకమును చేరెను. శివాతనౌ విలీనం తద్బృందా తేజో బభూవః ఆసీజ్జయ జయారావః కస్థితామరపంక్తిషు ఏవం బృందా మహారాజ్ఞి కాలనేమి సుతోత్తమ పాతివ్రత్య ప్రభావాచ్చ ముక్తిం ప్రాప పరాం మునే తతో హరిస్తామను స్మరున్ ముహుర్బృంద చితాభస్మ రజోగుణః తత్రైవ తస్థో సురసిద్ధ సంగకైః ప్రభోజ్యమానోపి యథా న శాంతిం. ఆ బృంద యొక్క తేజస్సు పార్వతీదేవి యొక్క దేహములో కలిసిపోయెను. ఆకాశమునందున దేవతల వరుసలలో జయజయధ్వనులు చెలరేగెను. ఈ విధముగా మహారాణి కాలనేమి కుమార్తె ఉత్తమురాలు ఒక బృంద పాతివ్రత్య మహిమచే పరమముక్తిని పొందెను. ఓ ముని, అప్పుడు విష్ణువు బృంద యొక్క చితాభస్మను ముఖమునందు దాల్చి ఆమెను పలు పర్యాయములు స్మరిస్తూ అచటనే ఉండెను. దేవతా గణములు సిద్ధగణములు బోధించినను ఆయన శాంతిని పొందలేదు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే
బృందా పాతివ్రత్య భంగవర్ణనం నామ త్రయోవింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహితలోని యుద్ధఖండంలో బృందా పాతివ్రత్య భంగవర్ణనం అనే 23వ అధ్యాయము ముగిసినది.